ఓకే. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆహ్, పైథాన్ లెర్నింగ్ నేర్చుకుందాము. అంటే లైక్ ఎలా మనము ఒక ఐడియాని ఓకే. చాలామంది ఏంది అంటే లెర్న్ చేసుకునేటప్పుడు కొంచెం ఫేస్ అవుతుంది గదా! ఓకే. సో, యాక్చువల్‌గా నాకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని నాకు దీంట్లో 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. సో, నాకున్న ఈ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని నేను పైథాన్ బేసిక్స్‌ని ఒక సింపుల్ స్ట్రక్చర్‌గా ఒక డిజైన్ చేశాను. అంటే ఒక గ్రాఫికల్ వేలో డిజైన్ చేశాను. అది అలా ఎందుకు డిజైన్ చేశానో మీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. బేసికల్‌గా ఇది చాలామంది ఏంది అంటే వాళ్ళకున్న డౌట్స్ బేసిక్స్ ఎంతవరకు నేర్చుకోవాలి? ఓకే. సో, ఎంతవరకు నేర్చుకుంటే మేము బేసిక్స్ కంప్లీట్ చేసినట్టు? సో, ఈ డౌట్ అనేది ఎన్ని సార్లు ఎన్ని ట్యుటోరియల్స్ చేసినా వాళ్ళకనేది ఈ డౌట్ అనేది కంపల్సరీగా రైజ్ అవుతూ ఉంటుంది. సో, ఆ డౌట్‌ని క్లియర్ చేయడానికే నేను ఈ గ్రాఫ్ అనేది డిజైన్ చేశాను. బేసికల్‌గా పైథాన్ బేసిక్స్ ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళు ఈ గ్రాఫ్‌ని ఫాలో అయితే చాలు. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఓకే. అలాగే మీకు ఒక అంటే చాలామందికేందంటే లైక్ పైథాన్ నేర్చుకున్న తర్వాత మాకు కొత్తగా అంటే అప్పటి వరకు నేర్చుకుంది బానే ఉంటుంది. తర్వాత మళ్ళీ కొత్తగా ఏదైనా ట్రై చేస్తే మనకి చేయలేకపోతున్నాము. అండ్ ఐడియా అనేది జనరేట్ అవ్వట్లేదు. ఎలా చేయాలి అనేది. ఓకే. సో, అలాంటి డౌట్స్ గూడా మీకు ఈ వీడియోలో క్లియర్ చేశాను నేను. ఓకే. జస్ట్ మీరు ఒక 30 మినిట్స్ స్పెండ్ చేయండి. పైథాన్ బేసిక్స్ ఇంత సింపులా? ఓకే. మీరు ఫ్యూచర్‌లో ఎనీ టైమ్ ఒకవేళ ఏ ప్రాజెక్టొచ్చినా మీరు ఈజీగా అర్థం జేసుకోగలుగుతారు. ఓకే. నేను చెప్పే విధానాన్ని ఫాలో అయితే. ఓకే. సో, ఇది గ్రాఫ్ అన్నమాట. ఓకే. ఈ గ్రాఫ్‌లో వచ్చేసి ఒకసారి చూద్దాం మనం. ఈ గ్రాఫ్‌లో స్టేజ్ 1 మీరు ఫస్ట్ మీరేం జేయాలి? స్టేజ్ 1లో డేటా టైప్స్ మీద ఫోకస్ చేయాలి. స్టేజ్ 2లో డేటా ఆపరేటర్స్ మీద ఫోకస్ చేయాలి. అండ్ స్టేజ్ 3 వచ్చేసి డిజైన్ ప్యాటర్న్. అండ్ స్టేజ్ 4 వచ్చేసి జనరల్‌గా ఉండే టాపిక్స్ అన్నమాట. అయితే ఇలా ఎందుకు నేను డిజైన్ చేశాను అంటే, బేసికల్‌గా మన ఈ ప్రోగ్రామ్ అనేది డేటా ఉంటేనే వర్కౌట్ అవుతది. సో, మనం చేసే సాఫ్ట్‌వేర్స్ అన్నీ కూడా డేటా రిలేటెడ్ ఫంక్షనాలిటీసే. సో, వితౌట్ డేటా దేర్ ఈస్ నో సాఫ్ట్‌వేర్. ఓకే. సో, అందుకోసమే మనము డేటాని అర్థం జేసుకోవాలి. ఓకే. వన్స్ డేటా అర్థమైన తర్వాత, ఆ డేటాని ఎలా మానిప్యులేట్ చేయాలి అనేది మనము డేటా ఆపరేటర్స్‌లో చూడొచ్చు. మనకి డేటా ఉంది. డేటాని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసు. ఈ 2 కాంబినేషన్స్‌తో మనం ఏం చేస్తామంటే, ఒక స్ట్రక్చర్ అనేది డిజైన్ చేస్తాం. ఆ స్ట్రక్చర్ యొక్క డిజైన్‌ని మనము ఈ ప్రోగ్రామ్ డిజైన్ ప్యాటర్న్‌లో నేర్చుకుంటాం. వన్స్ మీకు డేటా టైప్స్ ఉన్నాయి. డేటా ఆపరేటర్స్ తెలుసు. అండ్ డిజైన్ ప్యాటర్న్ తెలుసు. ఓకే. ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు కోడింగ్ చేసేటప్పుడు జనరల్‌గా వచ్చే టాపిక్స్ ఏందంటే కండిషన్స్, లూప్స్ అండ్ ఎగ్జిస్టింగ్ మాడ్యూల్స్ అంటే థర్డ్ పార్టీ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు పాండాస్ కానీ, రిక్వెస్ట్ మాడ్యూల్స్ కానీ, ఓకే. బ్యూటిఫుల్ సూప్ మాడ్యూల్ కానీ, జేసన్ మాడ్యూల్స్ కానీ ఇవన్నీ కూడా ఏందంటే థర్డ్ పార్టీ మాడ్యూల్స్. ఓకే. సింపుల్ ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను చూడండి. సో, మీరు నెక్స్ట్ టైమ్ కూడా మీరెప్పుడైనా ప్రోగ్రామ్ మీద వర్క్ చేసేటప్పుడు లేదంటే మీకేదైనా ఒక ప్రోగ్రామ్ వచ్చినప్పుడు యూ హావ్ టు థింక్. ఓకే. మీరు ఈ స్టెప్స్‌ని గాని ఫాలో అవుతే మీరు అంటుంటారు గదా! నేను కొత్త ఐడియా అనేది జనరేట్ అవ్వట్లేదు. ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది నాకర్థం గాట్లేదు అని అంటుంటారు గదా! ఆహ్, ఆ డైలమా ఏదైతే ఉందో అది పోతుంది. ఓకే. స్టెప్స్ చూడండి. ఫస్ట్ నేనేం చెప్పాను డేటా టైప్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనుకుందాం. నా దగ్గర ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా దగ్గర 2, 2 అనే ఒక డేటా ఉంది. ఓకే. ఇదొక ఇంటిజర్ డేటా 2 అనే ఉంది. ఓకే. ఇప్పుడు మీరు డేటా ఆపరేటర్స్ అంటే ఈ డేటాని ఆపరేట్ చేయడం అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మేషన్, మల్టిప్లికేషన్, అడిషన్ ఉంటాయి గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఆహ్, సమ్మేషన్. సమ్మేషన్‌కేంటి మనం ఆపరేటర్ ఏమి యూజ్ చేస్తాం సమ్మేషన్‌కి? మన మ్యాథమెటికల్‌లో ఉన్న ఎగ్జాంపుల్ ఏందంటే ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ ఇవే గదా! సో, సింపుల్‌గా నేను అడిషన్ అంటే ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను? అడిషన్. ఓకే. సో, ఇప్పుడు నా దగ్గర డేటా ఉంది. అండ్ ఆపరేషన్ చేశాను. ఓకే. డేటా ఆపరేషనే జరిగింది. అయితే ఈ ఈ ఈ జరిగిన ఈ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో, దీనికి మనము ఒక డిజైన్ చేస్తామనమాట. దానికి మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఫంక్షన్ బేస్డ్ డిజైన్. ఇంకోటి క్లాస్ బేస్డ్ డిజైన్. ఓకే. సో, ఫంక్షన్ బేస్డ్ డిజైన్‌కి, క్లాస్ బేస్డ్ డిజైన్‌కి మీకు డిఫరెన్స్ ఏదో చూపిస్తాను మీకు. బేసికల్‌గా ఫ్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు మీ దగ్గర డేటా ఉంది. రైట్? డేటా ఉంది. A ఈజ్ ఈక్వల్ టు 2, B ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 2, 3 అనే డేటా ఉంది. దీన్ని ఆపరేట్ చేయాలనుకుంటున్నారు ఈ డేటాని. సో, ఈ డేటాని ఆపరేట్ చేయాలంటే యూ హావ్ టు యూజ్ ద ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్.
డేటా ఆపరేటర్. మీ దగ్గర డేటా ఉంది. డేటా ఆపరేటర్స్ ఉంది. సో, ఈ డేటా ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో అడిషన్ అనే ప్రోగ్రామ్ రాసారు కదా! ఆ అడిషన్‌ని మీకు డిజైన్ చేస్తామనమాట. దట్ ఈస్ కాల్డ్ డిజైన్. డిజైన్ చేస్తాం. ఈ డిజైన్ అనేది యూ హావ్ టు సెలెక్ట్ 2 ఆప్షన్స్. ఒకటి ఫంక్షన్ బేస్డ్, ఇంకోటి క్లాస్ బేస్డ్. మీరు ఫంక్షన్ చూజ్ చేసుకోవచ్చు. లేదంటే క్లాస్ చూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ రెండిటికి డిఫరెన్స్ ఏందని నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఫంక్షన్‌ని బేస్ చేసుకొని మీరు ఒక అడిషన్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలంటే ఇట్లా ఉంటుంది. ఓకే. సింపుల్‌గా అడిషన్ ఫంక్షన్ యొక్క నేమ్ తీసుకుంటాము. ఆ ఫంక్షన్‌కి సంబంధించిన వాల్యూస్ పంపిస్తాం. అలాగే క్లాస్‌ని బేస్ చేసుకొని సేమ్ డిఫరెన్స్ ఏం లేదు. సేమ్ ఫంక్షనాలిటీకి డిజైన్ చేయాలంటే అంటే క్లాస్‌ని బేస్ చేసుకొని డిజైన్ చేయాలి అంటే క్లాస్‌ని బేస్ చేసుకొని డిజైన్ చేయాలంటే యూ హావ్ టు ఫాలో దిస్ సింటాక్స్. ఓకే. సో, ఇక్కడ చూడండి మీకు డేటా మీద అవగాహన ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ డేటా ఆపరేటర్స్ మీద అవగాహన ఉండాలి. వన్స్ ఇవి వచ్చిన తర్వాత వీటి యొక్క ఫంక్షనాలిటీని డిజైన్ చేసుకోవడానికి మనకి ఈ ఫంక్షన్ గాని, క్లాసెస్ కానీ ఉపయోగపడతాయి. ఇంతే. ఇదే వెరీ సింపుల్. మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి. పైథాన్‌లో ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకోండి. ఈ కాంబినేషన్ డేటా టైప్స్, ఆపరేటర్స్ అండ్ డిజైన్. ఈ 3 కాంబినేషన్ లేకుండా ప్రోగ్రామ్ అనేది ఉండదు. యాస్ పర్ మై ఎక్స్‌పీరియన్స్ నా ఎక్స్‌పీరియన్స్ నాకు చెప్పాను కదా! ఆల్రెడీ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. నా ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని నేను ఇది డిజైన్ చేశాననమాట. సో, మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి? బేసిక్స్ స్టార్ట్ చేయాలంటే మీరు ఫస్టు డేటా టైప్స్‌ని అర్థం చేసుకోవాలి. తర్వాత ఆపరేటర్స్‌ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత డిజైన్ ఓకే. ఈ 2 తెలిసిన తర్వాత ఈ డిజైన్‌ని మీద ఫోకస్ చేయాలి. ఓకేనా? ఇది ఇవి ఈ మూడిటి మీద మీకు అవగాహన ఉంటే యూ కెన్ బిల్డ్ ఎనీ ప్రోగ్రామ్. చాలా ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అయితే ఇప్పుడు డేటా మీద అన్నాను జరిగింది కదా! డేటాని ఎలా అర్థం చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు బేసికల్‌గా డేటా అనేది మనము రియల్‌గా చూసినట్లయితే మనకి ఎయిదర్ నంబర్స్ కానీ 1, 2, 3లు ఓకే. -1, -2లు లేదంటే +1లు, +2లు లేదంటే ఫ్రాక్షనల్ నంబర్స్ 0.5, 2.5, 1.3 ఇలా ఉంటాయి. మనకి నంబర్స్ ఉంటాయి. ఓకే. ఒకవేళ నంబర్స్ కాకుండా ఇంకేముంటాయి మనకి టెక్స్ట్ డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ, బి, సి, డి ఓకే. ఈ టెక్స్ట్ డేటా లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో ఉన్నామనుకోండి తెలుగు. ఓకే. లేదంటే ఇంగ్లీష్ ఈఎన్‌జీఎల్‌ఎస్ ఇంగ్లీష్ లేదంటే పేరొచ్చేసి సాయిరాం. ఓకే. ఇదేంటిది? టెక్స్ట్ డేటా. జనరల్‌గా మనకుండేది ఐదర్ మనకు నంబర్స్ కానీ, లేదంటే టెక్స్ట్ గాని ఉంటుంది. ఇవే ఉంటుంది డేటా. అయితే మనకి డేటా టైప్స్ గాని చూసినట్లయితే పైథాన్‌లో డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. సో, వాటి యొక్క ఇంపార్టెన్స్ నేనిప్పుడు చెప్తాను. సో, మీకు డేటా టైప్స్ అంటే మైండ్‌లోకి రావాల్సింది ఓన్లీ ఐదర్ నంబర్స్ కానీ, లేదంటే టెక్స్ట్ గాని. ఓకేనా? ఈ రెండే ఉంటాయి మనకి. ఇంక వేరే అయితే ఉండవు. అయితే మనము పైథాన్ నేర్చుకునేటప్పుడు డేటా టైప్స్ చాలా ఉంటాయి గదా! అవేందో ఇప్పుడు చూద్దాం. మీరు నంబర్స్ అని టెక్స్ట్ కాకుండా మీరు ఆల్టర్‌నేట్‌గా చూసే డేటా టైప్స్ ఏందంటే లిస్ట్ అని, లిస్ట్ చూస్తుంటారు. టపుల్, సెట్, డిక్షనరీ చూస్తుంటారు గదా! అయితే వీటి యొక్క మీనింగ్ ఏందో చూద్దాం. ఇవన్నీ కూడా ఫీచర్స్. డేటా టైప్స్‌లో ఫీచర్స్. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే డేటా టైప్స్‌లో ఫీచర్స్. ఇక్కడ వీటిలన్నిటిని ఏమంటామంటే సీక్వెన్స్ ఆఫ్ డేటా అంటాం. సింపుల్‌గా సీక్వెన్స్ ఆఫ్ డేటా అంటే గ్రూప్ ఆఫ్ మోర్ దెన్ 1 డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 తీసుకున్నాననుకోండి ఇట్స్ ఎ ఇంటిజర్. 2 తీసుకున్నాననుకోండి ఇట్స్ ఎ ఇంటిజర్. ఇప్పుడు 1, 2 ఈ రెండిటిని ఒక గ్రూప్‌లో తీసుకున్నాననుకోండి. ఓకే. 1, 2 ఈ రెండిటిని గ్రూప్‌లో తీసుకుంటే ఒక గ్రూప్‌గా తీసుకుంటే దట్ వి కాల్డ్ సీక్వెన్స్ ఆఫ్ డేటా. అయితే ఈ సీక్వెన్స్ ఆఫ్ డేటాలో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయని అర్థం. లిస్ట్, టపుల్ ఓకే. సెట్ అండ్ డిక్షనరీ. సో, ఇవి 4 ఫీచర్స్ ఉన్నాయి. అయితే గ్రూప్ ఆఫ్ డేటాని తీసుకునేటప్పుడు 4 ఉన్నాయి గదా! అగైన్ వీటికి కొన్ని ఫీచర్స్ యాడ్ అయ్యిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిస్ట్ సెలెక్ట్ చేసుకున్నామనుకోండి. లిస్ట్ యొక్క డేటా టైప్‌ని మనం స్క్వేర్ బ్రాకెట్‌లో మెన్షన్ చేస్తాం. ఆ స్క్వేర్ బ్రాకెట్‌లో ఉంటే అంటే సీక్వెన్స్ ఆఫ్ డేటా గాని స్క్వేర్ బ్రాకెట్‌లో ఉంటే దాన్ని లిస్ట్ అని, సీక్వెన్స్ ఆఫ్ డేటా అంటే గ్రూప్ ఆఫ్ డేటాని మన ఓపెన్ బ్రాకెట్స్‌లో ఉంటే దాన్ని టపుల్ అని, గ్రూప్ ఆఫ్ డేటా పారంథసిస్‌లో ఉంటే దాన్ని సెట్ అని, ఓకే. గ్రూప్ ఆఫ్ డేటా కీ వాల్యూ పెయిర్ కాంబినేషన్‌లో ఉంటే దాన్ని డిక్షనరీ అని పిలుచుకుంటారు. సో, ఇవన్నీ కూడా సీక్వెన్స్ ఆఫ్ డేటా కిందకొస్తాయి. అయితే అగైన్ వీటిల్లోంచి అంటే గ్రూప్ ఆఫ్ డేటాలోంచి కొన్ని ఫీచర్స్‌ని బయటికి తీశారనమాట. అవి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ డేటాలో మీకు ఒక ఆర్డర్‌ని ఫాలో అవ్వాలి అంటే గ్రూప్ ఆఫ్ డేటా ఉండాలి.
ఆర్డర్‌ని ఫాలో అవ్వాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఆ గ్రూప్ ఆఫ్ డేటాని ఎడిట్ చేయాలి అనుకుంటే అప్పుడు యూ హావ్ టు చూస్ ద లిస్ట్ అన్నమాట. లిస్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. అలాగే టపుల్‌లో చూసినట్లయితే గ్రూప్ ఆఫ్ డేటా ఉండాలి. గ్రూప్ ఆఫ్ డేటా ఉండాలి. బట్ డేటా అనేది చేంజ్ అవ్వకూడదు. వన్స్ నువ్వు చేసుకున్న తర్వాత ఆ డేటాని ఎవరు కూడా మోడిఫికేషన్ చేయకూడదు. అంటే గ్రూప్ ఆఫ్ డేటాని. సో, అది వచ్చేసి మనకి కపుల్‌లో తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ డేటానే. బట్ ఇదొచ్చేసి ఆర్డర్‌ని ఫాలో అవ్వదు. ఆర్డర్‌ని ఫాలో అవ్వదు. అట్ ద సేమ్ టైమ్ ఆ గ్రూప్ ఆఫ్ డేటాలో మీకు ఎటువంటి డూప్లికేట్స్ ఉండకూడదు. ఓకే. గుర్తుపెట్టుకోండి. గ్రూప్ ఆఫ్ డేటాలో డూప్లికేట్స్ ఉండకూడదు అనుకున్నప్పుడు యూ హావ్ టు చూస్ ద సెట్. ఓకే. ఇప్పుడు మళ్ళీ అగైన్ గ్రూప్ ఆఫ్ డేటాలో మీరు కీ అండ్ వాల్యూ పెయిర్ కాంబినేషన్‌లో డేటాని స్టోర్ చేయాలనుకుంటే యూ హావ్ టు చూస్ ద డిక్షనరీ. ఓకే. అర్థమైంది గదా! సో, జనరల్‌గా మనకుండేది ఎయిదర్ లిస్ట్ గాని న్యూమరికల్ డేటా లేదంటే టెక్స్ట్ డేటా ఉంటుంది. దాని నుంచి నెక్స్ట్ గ్రూప్ చేశారన్నమాట. ఆ డేటాని వీళ్ళు గ్రూప్ చేశారు. దాన్ని గ్రూప్ ఆఫ్ డేటా లాగా తీసుకున్నారన్నమాట. దాన్ని మనం సీక్వెన్స్ ఆఫ్ డేటా అంటారు. అగైన్ ఈ సీక్వెన్స్ ఆఫ్ డేటాలో వాటికి డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఆర్డర్‌ని బేస్ చేసుకొని ఓకే. లేదంటే డూప్లికేట్స్ ఉండకూడదు. లేదంటే కీ వాల్యూ ఇలా. ఓకే. ఇప్పుడు ఒకసారి వీటి కాంబినేషన్ చూద్దాం. ఇది లిస్ట్‌కి సంబంధించింది. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ చూడండి డెఫినిషన్ ఏమిచ్చాడు. లిస్ట్ అంటే మీకు రావాల్సిందేంటంటే ఆ కాంబినేషన్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ డేటా. ఓకే. కాంబినేషన్ ఆఫ్ డేటా. అది ఏదైనా ఉండొచ్చు. అది లిస్ట్‌లో అది ఎలా ఉండొచ్చంటే మీకు ఆహ్, నంబర్స్ ఉండొచ్చు. లేదంటే టెక్స్ట్ డేటా ఉండొచ్చు. లేదా నంబర్స్, టెక్స్ట్ కాంబినేషన్‌లో ఉండొచ్చు. లేదంటే లిస్ట్ డేటా ఉండొచ్చు. బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ డేటా టైప్స్. దాన్ని మనం సీక్వెన్స్ ఆఫ్ డేటా అంటాం. ఆ సీక్వెన్స్ ఆఫ్ డేటాలో మనకున్న ఈ ఆప్షన్స్ అన్నమాట. లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. ఓకే. సో, వీటిల్లో అగైన్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి. సో, లిస్ట్ గాని చేసుకుంటే అంటే డేటాని మనము స్టోర్ చేసుకుంటాం గదా! ఆ స్టోరేజ్ మన డేటా ఎలా స్టోర్ అవుతదంటే ఆర్డర్‌లో స్టోర్ అవుతది. అదే టపుల్‌లో కూడా ఆర్డర్‌లో స్టోర్ అవుతది. బట్ లిస్ట్‌కి, టపుల్‌కి 2 ఆర్డర్‌ని ఫాలో అవుతున్నాయి. బట్ ఇక్కడ లిస్ట్ ఏంది అంటే డేటాని మనము మోడిఫికేషన్ చేయొచ్చనమాట. ఎడిట్, డిలీట్, అప్డేట్ ఇలా మోడిఫికేషన్ చేయొచ్చు. బట్ టపుల్‌లో మనము మోడిఫికేషన్ చేయలేమనమాట. అంటే దాన్నే మనం ఇమ్యూటబుల్ అంటాం. అంటే డేటాని గ్రూప్ ఆఫ్ డేటాని మోడిఫికేషన్ చేస్తే దాన్ని మ్యూటబుల్. గ్రూప్ ఆఫ్ డేటాని మనం మోడిఫికేషన్ చేయలేకపోతే అది ఇమ్యూటబుల్ కిందకొస్తది. సో, ఈ ఒక్కటుంది మనకి. టపుల్ మాత్రమే మనకి ఇమ్యూటబుల్‌లో ఉంది. మిగతాయన్నీ కూడా డేటాని మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చని. అలాగే ఈ సెట్‌లో చూస్తే ఇది అనార్డర్డ్ ఉంది. అంటే ఆర్డర్ ఫాలో అవ్వదు. గ్రూప్ ఆఫ్ డేటా ఉంటుంది. అంటే ఒక బకెట్ లోపల తీసుకుంటే డేటాని స్టోర్ చేసుకుంటాం మనం. బట్ ఏందంటే అది ఒక ఆర్డర్‌లో అయితే ఫాలో అవ్వదు. ఓకేనా? అండ్ ఇక్కడొచ్చేసి కీ అండ్ వాల్యూ చెప్పానుగా కీ, వాల్యూ పేరుతో డేటా అనేది స్టోర్ అవుతుంటుంది. ఇక్కడ చూడండి మళ్ళీ డూప్లికేట్స్ డేటా. ఇక్కడ డూప్లికేట్ అలౌడ్. లిస్ట్‌లో డూప్లికేట్ అలో చేయొచ్చు. అంటే ఇప్పుడు 1, 1 తీసుకోవచ్చు. ఇట్లా తీసుకోవచ్చు లిస్ట్‌లో. మనము టపుల్‌లో కూడా 1, 1 తీసుకోవచ్చు. బట్ సెట్‌లోకొచ్చే లోపలికి యూ కెనాట్ టేక్ ద డూప్లికేట్. సో, ఇప్పుడు మీరు 1 మాత్రమే 1, 1 తీసుకున్నామనుకోండి. బట్ స్టిల్ ఇట్ స్టోర్స్ ఓన్లీ 1. ఓకే. అదే కీలో అయితే మనము కీ అనేది కీస్ మస్ట్ బి యూనిక్. కీస్ వాల్యూస్‌ని డూప్లికేట్ ఉండవు. అంటే ఇప్పుడు నేమ్ సాయి అని తీసుకున్నామనుకోండి. అగైన్ యూ కెనాట్ టేక్ ద నేమ్. ఓకే. ఎందుకంటే ఈ డూప్లికేట్ అలో చేయదు. ఓకే. చూడండి. మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి అంటే, ఏ టైప్ ఆఫ్ డేటా మన యొక్క రిక్వైర్మెంట్‌కి సూటబుల్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అందుకే డేటా టైప్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్సింగ్ పొజిషన్. అంటే ఏ పొజిషన్‌లో ఆర్డర్ ఫాలో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఇండెక్స్ ఉంటుంది. అండ్ ఇది కూడా ఆర్డర్ ఫాలో అవుతుంది కాబట్టి దీనికి ఇండెక్స్ పొజిషన్స్ ఉంటాయి. ఇండెక్స్ అంటే మనం ఒక ఒక లిస్ట్‌లో ఎలిమెంట్స్ గాని స్టోర్ చేసామనుకో 1, 2, 3, 4, 5 ఇలా స్టోర్ చేసామంటే ఇది ఈ ఎలిమెంట్ యొక్క పొజిషన్ అన్నమాట. ఈ ఎలిమెంట్ యొక్క మెమరీలో స్టోర్ అయ్యే పొజిషన్. ఇది 0 పొజిషన్, ఇది 1 పొజిషన్, ఇది 2 పొజిషన్, ఇది 3 పొజిషన్, ఇది 4 పొజిషన్. పొజిషన్. ఎలిమెంట్ యొక్క పొజిషన్. ఓకే. ఇవి ఆర్డర్‌లో ఉంటుంది. ఓకే. ఇది ఆర్డర్. సో, ఆర్డర్ ఏది ఫాలో అవుతుందో ఇండెక్స్ పొజిషన్ కూడా. ఇక్కడ మనకి ఇండెక్స్ అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇది ఆర్డర్‌ని ఫాలో అవ్వట్లేదు కాబట్టి సెట్ అనేది ఇండెక్స్‌కి సూటబుల్ కాదు. ఓకే. ఇండెక్స్ డేటా అంటే ఆర్డర్‌లో డేటాని మీరు గెట్ చేసుకోవాలి అనుకుంటే. అలాగా మీరు అలాగే మీరు డిక్షనరీ గాని చూసుకున్నారనుకుంటున్నాను. డిక్షనరీ. డిక్షనరీలో మనకి ఆర్డర్ ఉండదు. బట్ కీస్ ఉంటాయన్నమాట.
కీ ఉంటుందనమాట. నేమ్ అనే దాన్ని కీని కాల్ చేస్తే మనకి డేటా అనేది వస్తుంది. కీ వాల్యూ బట్టి. రైట్? ఓకే. ఆర్డర్ మెయింటెనెన్స్ ఇదన్నీ కూడా. బెస్ట్ యూజ్ కేస్. బెస్ట్ యూజ్ కేస్ చూసుకున్నట్లయితే ఎప్పుడు మనకి ఇది వెన్ యూ నీడ్ అండ్ ఆర్డర్ డైనమిక్ అండ్ మోడిఫుల్. సో, ఈ సిట్యుయేషన్‌లో యూ హావ్ టు చూస్ ద లిస్ట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే వెన్ డేటా షుడ్ రిమైన్ అన్‌చేంజ్డ్. వన్స్ మనం ఫిక్స్ చేసిన తర్వాత ఆ డేటా అనేది చేంజ్ అవ్వకూడదు. కాన్స్టాంట్ వాల్యూస్. ఏ గ్రూప్ ఆఫ్ కాన్స్టాంట్ వాల్యూస్‌ని తీసుకోవాలనుకున్నప్పుడు యూ హావ్ టు సెలెక్ట్ ద టపుల్. సింపుల్. ఇక్కడ చూడండి వెన్ యూ నీడ్ యూనిక్ వాల్యూస్. ఎప్పుడైతే మీకు యూనిక్ వాల్యూస్ కావాలనుకుంటున్నారో ఆ సిట్యుయేషన్‌లో యూ హావ్ టు సెలెక్ట్ దిస్ యూనిక్. అండ్ డిక్షనరీ కీ వాల్యూ కావాలనుకున్నప్పుడు యూ హావ్ టు సెలెక్ట్ ద డిక్షనరీ. ఓకే. సో, మీరు వీటిల్ని ఇన్ డెప్త్‌గా అంటే సినారియోస్ అంటే కొన్ని సినారియోస్ కావాలి అనుకుంటే జస్ట్ నాకు మెయిల్ గాని చేసినట్లయితే నేను మీకు సినారియోస్ పంపిస్తాను. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి మీకు. ఆహ్, సినారియోస్ మనం డేటా టైప్స్ కదా! ఆహ్, ఓకే. డేటా ఎన్‌క్యాప్సులేషన్, డేటా ఆపరేషన్స్, డేటా ఒకసారి చూద్దాం. డేటా ఆపరేటర్స్, ఫంక్షన్స్, డమ్మీ డేటా. ఓకే. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నాకు డేటా టైప్స్ సంబంధించిన సినారియోస్ ఉన్నాయి. సింపుల్ ఒక అర్థం చేసుకునే విధానం అన్నమాట. సో, ఒకసారి ఒక సినారియో చూద్దాము. సో, ఈ సినారియోస్ మీకు సెండ్ చేస్తాను. సో, ఇప్పుడు చూసినట్లయితే యూ ఆర్ బిల్డింగ్ ఏ షాప్ కార్ట్ ఫీచర్ ఫర్ ఎన్ ఈ-కామర్స్. ఫర్ ఈచ్ ఐటెమ్ యూ నీడ్ టు స్టోర్ ద ఫాలోయింగ్. సో, ఇక్కడ కండిషన్ ఏందంటే విచ్ డేటా టైప్ వుడ్ యూ చూస్ ఫర్ ఈచ్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ అంటే అక్కడ కాలమ్ నేమ్ అన్నమాట. బేసికల్‌గా మనం మాట్లాడుకుంటుంది. హౌ వుడ్ యూ స్ట్రక్చర్ ఏ కలెక్షన్ ఆఫ్ దీస్ ఐటెమ్స్ ఇన్ ద షాపింగ్ కార్ట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ యూ యూజ్ ఎ లిస్ట్ ఆర్ డిక్షనరీ. సో, ఇక్కడ ఏమంటున్నాడంటే లిస్ట్ లేదంటే డిక్షనరీ యూజ్ చేయమంటున్నాడు. సో, లిస్ట్‌లో అయితే మీరు ఎలా డేటాని స్టోర్ చేస్తారు. అలాగే డిక్షనరీలో అయితే ఎలా డేటాని స్టోర్ చేస్తున్నారు అంటున్నారు. సో, ఈ ఈ టైప్ ఆఫ్ సినారియోలో మనకి ఎక్కువగా ఏందంటే డిక్షనరీ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. సో, డిక్షనరీలో ఏం చేస్తాము? ఐటెమ్ నేము, ప్రైస్, క్వాంటిటీ, యూనిక్ ఐడెంటిఫైయర్ ఆ డిక్షనరీలో స్టోర్ చేసుకున్నాం. మీరు లిస్ట్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, దీనికి ఆహ్, ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా ఉన్నాయి. అంటే లైక్ సినారియోస్ హ్యాండ్లింగ్ ఇమ్యూటబుల్ అంటే ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. డేటా టైప్స్‌ని మనము అర్థం చేసుకోవడానికి కావాల్సిన ఎగ్జాంపుల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదేమంటున్నారంటే ఫిక్స్డ్ లెంత్ అంటే ఫిక్స్డ్. అంటే ఒకసారి మనం డేటా తీసుకున్నప్పుడు చేంజ్ చేయకూడదు అంటున్నాం. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో చూడండి ఇక్కడ. ఆర్‌జీబీ కలర్ వచ్చేసి మనకి కపుల్‌లో తీసుకున్నాడు. రైట్. కపుల్‌లో తీసుకోవడం వల్ల ఏంది అంటే దీని యొక్క వాల్యూ అనేది ఫిక్స్డ్. ఇంకా చేంజ్ అవ్వదు ఫ్యూచర్‌లో. అలాగే యూజ్ చేసుకోవాలి. దాన్ని ఎవడు కూడా మోడిఫికేషన్ చేయకూడదు. సో, ఇలా చాలా ఉన్నాయి. సో, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెయిల్ చేయండి. ఓకే. నేను షేర్ చేస్తాను. ఓకే. ఓకే. ఇది చూస్తే ఇక్కడ క్వెషన్ ఏంటంటే లిస్ట్ విత్ డూప్లికేట్స్. సో, ఇప్పుడు మనకేందంటే ఇక్కడ డూప్లికేట్స్ డేటా ఉంది. సో, ఈ డూప్లికేట్స్ యాక్చువల్‌గా లిస్ట్ అనేది డూప్లికేట్స్ డేటాని అలో చేస్తది. అదే మీరు సెట్‌లో పెట్టారనుకోండి, సెట్ ఏం చేస్తది? డూప్లికేట్స్ డేటాని ఇక్కడేమంటున్నాడు? రిమూవ్ డూప్లికేట్ డేటా అంటున్నాడు. బేసికల్‌గా లిస్ట్ అనేది డూప్లికేట్ డేటా అలో చేస్తది. డూప్లికేట్ డేటాని అలో చేయింది ఏంది? సెట్. సో, ఇప్పుడు ఈ డేటాని నేను సెట్‌లో పంపించాననుకోండి, ఆటోమేటిక్‌గా ఏమవుతది? డూప్లికేట్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. సో, అదే ఇక్కడ జరుగుతుంది. ఫస్ట్ సెట్‌లో పంపించాడు. మళ్ళీ దాన్ని లిస్ట్‌లోకి కన్వర్ట్ చేసుకుంటున్నారు. ఓకే. సో, మీరు గాని ఇవన్నీ గాని చూసుకున్నట్లయితే ఇవి ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీరు చాలా సింపుల్‌గా మీకు ఈ డేటా టైప్స్ మీద ఒక ఐడియా అనేది జనరేట్ అవుతది. సో, వెరీ సింపుల్. ఫస్ట్ మనం డేటా మీద ఫోకస్ చేయాలి. ఆ డేటా మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇంపార్టెంట్. ఏదో మనము కాపీ పేస్ట్ చేసామంటే ఇట్స్ నాట్ వర్త్ అన్నమాట. ఓకే. రైట్. ఓకే. సో, ఇవి డేటా సంబంధించిన వే. డేటా డేటా డేటాని మీరు ఎలా చూజ్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక అడిషన్ ప్రోగ్రామ్ రాస్తున్నారనుకోండి. అడిషన్‌లో ఏముంటాయి బేసికల్‌గా? అడిషన్ అనే ప్రోగ్రామ్ మ్యాథమెటికల్ రిలేటెడ్ ఆపరేషన్. సో, మ్యాథమెటికల్ రిలేటెడ్ ఆపరేషన్ చూజ్ చేసుకున్నారంటే ఫస్ట్ మనకి ఇవి గుర్తు రావాలి. న్యూమరికల్ డేటానా? టెక్స్ట్ డేటానా? సో, మనకేమొస్తది? న్యూమరికల్ డేటా మీదే అడిషన్ ప్రోగ్రామ్ చేయగలుగుతాం. సో, మనం యూ హావ్ టు చూజ్ ద న్యూమరికల్ డేటా. తర్వాత మనం ఎలా ఆలోచించాలి? లైక్ మనం సీక్వెన్స్ ఆఫ్ డేటా అంటే గ్రూప్ ఆఫ్ డేటా తీసుకుందామా?
అవసరం లేదా? సో, గ్రూప్ ఆఫ్ డేటా తీసుకుంటే ఆర్డర్‌ని ఫాలో అవ్వాలా? ఫాలో అవ్వకూడదా? ఓకే. ఇవి నెక్స్ట్ ఆలోచనలనమాట. ఫస్ట్ ఆలోచన ఏ టైప్ ఆఫ్ డేటాని సెలెక్ట్ చేసుకుంటున్నాము. తర్వాత మనకి ఏ టైప్ ఆఫ్ ఫీచర్ కావాలి అనేది మనం చూజ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మీకు డేటా మీద ఫుల్ క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఓకే. డేటా టైప్స్ ఇవి. ఇవి మీకు ఈజీగా అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ మన ఈ యొక్క ఫ్లోలో వన్స్ మీకు డేటా టైప్స్ మీకు అవగాహన వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సిందేంటంటే ఆపరేటర్స్ మీద ఫోకస్ చేయాలి. ఓకే. ఆపరేటర్స్ ఏంటి ఇక్కడ మనకి చాలానే ఉన్నాయి. ఓకే. చాలానే ఉన్నాయి ఇక్కడ. సో, ఇక్కడ మనం చూసినట్లయితే అర్థమెటిక్ ఆపరేటర్స్. బేసికల్‌గా అర్థమెటిక్ ఆపరేటర్స్ మనకి ఎక్కడ ఉపయోగపడతాయి? ఇంటిజర్ డేటా ఏదైనా ఉంటే దాని మీద మనము ఆపరేషన్ చేయాలి అంటే ఆ డేటా మీద ఆపరేషన్ చేయాలి అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉపయోగపడతాయి. కంపారిజన్ ఆపరేటర్స్. సో, కంపేర్ అంటే ఒక వాల్యూని ఇంకొక వాల్యూతో కంపేర్ చేస్తున్నాం. సో, ఎప్పుడైతే మనం ఒక వాల్యూని ఇంకో వాల్యూతో కంపేర్ చేస్తున్నామంటే వి ఆర్ డూయింగ్ ద ఫిల్టర్. ఇక్కడ మనం డేటాని ఫిల్టర్ చేస్తున్నామని అర్థం. ఓకేనా? రైట్. అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటే ఇట్స్ లైక్ ఏందంటే ఒక డేటాని ఒక వాల్యూకి అసైన్ చేయడము. లాజికల్ ఆపరేటర్. సో, ఈ కంపారిజన్ ఆపరేటర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపారిజన్ ఆపరేటర్‌లో మనం ఏం చేస్తాము? లాంగ్వేజ్ ఈక్వల్ టు తెలుగు. ఓకే. లాంగ్వేజ్ ఈక్వల్ టు తెలుగు ఉంటే డేటాని ఫిల్టర్ చేస్తాం. ఇది సింగిల్. అలా కాకుండా నాకు లాంగ్వేజ్ తెలుగు ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మరియు అండ్ మరియు మనకి ఇయర్ 2025 ఉండాలి. అంటే 2 కాంబినేషన్ ఆఫ్ కంపారిజన్ ఆపరేటర్స్ ఈస్ నథింగ్ బట్ లాజికల్ ఆపరేటర్స్. ఓకేనా? ఇక్కడ మనకేందంటే యూజ్ చేస్తాం. ఆర్. ఆర్ యూజ్ చేస్తాం. ఓకే. బిట్‌వైస్ ఆపరేటర్స్ మీరు పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మెంబర్‌షిప్ ఆపరేటర్స్, ఏందంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ డేటా ఉందనుకోండి. దాంట్లో వాల్యూ ఉందా? లేదా? సెర్చ్ ఆపరేషన్ అన్నమాట. సెర్చ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఈక్వల్ అంటే రెండిటిని కంపేర్ చేస్తాము. ఈ మెంబర్‌షిప్ ఆపరేటర్‌లో ఏందంటే సెర్చ్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బాస్కెట్ లోపల డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయనుకుందాం. లైక్ బనానా, ఆరెంజ్, యాపిల్, ఓకే. గ్రేప్స్ ఇవున్నాయనుకోండి. సో, ఇప్పుడు నేను ఈ బనానా అనేది ఈ బాస్కెట్‌లో ఉందా? లేదా? అని చెక్ చేయడాన్ని అంటాం. ఓకే. అలా కాకుండా బనానాని ఈ బాస్కెట్‌లో నుంచి పిక్ చేసుకొని దాంట్లో కంపారిజన్ చేయడాన్ని కంపారిజన్ ఆపరేటర్ అంటారు. కంపారిజన్ అండ్ లాజికల్ ఆపరేటర్స్. సారీ మెంబర్‌షిప్ ఆపరేటర్ ఈస్ నథింగ్ బట్ సెర్చ్ ఆపరేటర్. ఓకే. ఐడెంటిటీ ఆపరేటర్ అంటే ఏందంటే సేమ్ డేటా సేమ్ లొకేషన్‌లో ఉన్నాయా? సేమ్ ఐడీలో ఉన్నాయని చెక్ చేసుకుంటాం. ఇది ఎక్కువగా ఉపయోగపడదు మనకి. సేమ్ ఐడీ. ఓకే. వీటిల్ని మనము ఇంకొంచెం డెప్త్‌గా అర్థం చేసుకోవాలంటే ఆపరేటర్స్‌ని ఇక్కడ చూద్దాం చూడండి. ఇవి ఆపరేటర్స్. డేటా అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ చూస్తే అడిషన్‌కి, మల్టిప్లికేషన్‌కి ఇట్ ఈస్ ద బెస్ట్ సూటబుల్ ఆపరేటర్. ఓకే. అలాగే కంపారిజన్ ఆపరేటర్‌కొస్తే చూడండి డబుల్ ఈక్వల్, నాట్ ఈక్వల్. జస్ట్ ఒక వాల్యూని ఇంకో వాల్యూతో కంపారిజన్ చేస్తాం. సింపుల్ లైక్ తెలుగు లేదా 2020 ఒక డేటాని ఇంకొక డేటాతో కంపారిజన్ చేస్తామనమాట. ఓకే. సో, దీంట్లో బెస్ట్ ఓకే. సో, ఇక్కడొచ్చేసి మనకి ఏయి ఉపయోగపడతాయి ఇక్కడ ఆపరేటర్స్ డేటా ఏముంటుంది? ఇంటిజర్‌కి, ఫ్లోట్‌కి ఇట్స్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. ఏది ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్‌కి. అలాగే కంపారిజన్ ఆపరేటర్స్‌కొచ్చామనుకోండి. ఓకే. కంపారిజన్ చేస్తున్నాం కదా! కంపారిజన్ ఆపరేటర్‌కొస్తే ఇదేంటిది? ఇక్కడ 2 వాల్యూస్‌ని చెక్ చేస్తాం. లైక్ ఇంటిజర్ వాల్యూస్‌ని మనం కంపారిజన్ చెక్ చేసుకోవచ్చు. టెక్స్ట్ వాల్యూని గూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇంటిజర్‌కి, టెక్స్ట్‌కి ఇట్స్ ఎ వెరీ సూటబుల్. తర్వాత లాజికల్ ఆపరేటర్. సో, లాజికల్ ఆపరేటర్ కూడా సేమ్ మనకి. ఇంటిజర్ ఉంటుంది అండ్ టెక్స్ట్ బేస్డ్ డేటా. ఇంటిజర్ డేటాని మనం టెస్ట్ చేయొచ్చు. టెక్స్ట్ బేస్డ్ డేటాని మనం టెస్ట్ చేయొచ్చు. ఓకే. ఇది వచ్చేసి బిట్‌వైస్ ఆపరేటర్స్ మనకంత అవసరం లేదు. అండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ జస్ట్ ఏం లేదు. ఒక వేరియబుల్‌కి ఒక డేటాని అసైన్ చేయడం. అంటే ఈ 5 అనే డేటాని వేరియబుల్‌కి అసైన్ చేయడం. అంటే ఒక వేరియబుల్ నేమ్‌కి అసైన్ చేయడాన్ని అసైన్‌మెంట్ ఆపరేటర్స్. ఇది ఐడెంటిటీ ఆపరేటర్ అంటే ఏంటంటే సేమ్ డేటా సేమ్ లొకేషన్‌లో ఉందా ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసుకుంటాం. ఇది మెంబర్‌షిప్. మెంబర్‌షిప్ ఆపరేటర్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకి సీక్వెన్స్ ఆఫ్ డేటా ఉంది గదా! అంటే లైక్ గ్రూప్ ఆఫ్ డేటా. ఆ గ్రూప్ ఆఫ్ డేటాలో సెర్చ్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లిస్ట్ తీసుకుందాం. 1, 2, 3, 4 లిస్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1
ఏ ఇన్ ఇది బి అనుకుందాం. ఓకే. ఏ వాల్యూ 1 అనేది బిలో ఉందా లేదా అని సెట్ చేస్తాం. అంటే ఎప్పుడు మనకి సీక్వెన్స్ ఆఫ్ డేటాని సెట్ చేయడానికి మెంబర్‌షిప్ ఆపరేటర్ ఈస్ ద బెస్ట్ చాయిస్. ఓకేనా? సీక్వెన్స్ ఆఫ్ డేటాని అంటే గ్రూప్ ఆఫ్ డేటాలో మనకు కావాల్సిన ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనకి మెంబర్‌షిప్ ఆపరేటర్ ఈస్ ద బెస్ట్ చాయిస్. సో, ఇవి డేటా టైప్స్. ఓకే. మెంబర్‌షిప్ డేటా ఆపరేటర్స్. వన్స్ మీరు వీటిల్లో గాన ప్రో అయ్యగలిగారంటే ఓకే. సో, మీరు డెవలపర్ అయిపోయినట్టే. ఆల్‌మోస్ట్ ఇవే మెయిన్. ఓకే. ఇప్పుడు వీటిని డిజైన్ చేస్తారనమాట. ఇప్పుడు డేటా ఆపరేటర్స్‌ని రెండిటిని కూడా ఒక ప్రాపర్‌గా డిజైన్ చేశారనమాట. ఓకే. ఏ డిజైన్ అంటే ఏంది అంటే వెరీ సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డేటా 2 ఉంది. అండ్ డేటా 2 ఉంది. 2 డేటా ఉంది. అండ్ వీటిని మనము ఆపరేషన్ చేయాలంటే నాకు ప్లస్ ఆపరేషన్ గురించి తెలుసు. అయితే వీటికి పెట్టుకున్న పేరే డిజైన్. సో, ఇదేమంటున్నాను నేను అడిషన్ అని పెట్టుకుంటున్నా పేరు. ఓకే. ఈ అడిషన్ అనే పేరు పెట్టుకున్నాను. అంటే ఈ డిజైన్‌ని నేను 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి నేను ఫంక్షన్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. లేదా అంటే ఫంక్షన్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే క్లాస్ యూజ్ చేసుకొని గూడా చేసుకోవచ్చు. అయితే ఫంక్షన్‌ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలి? క్లాస్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి? అంటే ఈ డిజైన్‌లో ఫంక్షన్ ఎప్పుడు యూజ్ అవుతది? క్లాస్ ఎప్పుడు యూజ్ అవుతదో ఇప్పుడు చూద్దాం మనం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. డెఫినిషన్ చూద్దాం. ఫంక్షన్‌కి, క్లాస్‌కి మధ్య ఉన్న మెయిన్ ఒక డిఫరెన్స్ చూద్దాం. ఫంక్షన్ ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి క్లియర్‌గా ఒకవేళ మీరు ఫంక్షన్ బేస్ చేసుకొని డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక సబ్మిషన్ ప్రోగ్రామ్ ఓకేనా? ఫంక్షన్‌లో ఏమంటున్నారంటే ఏ ఏ ఫంక్షన్ పెర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఒక టాస్క్‌ని పెర్ఫార్మ్ చేస్తది అంటున్నారు. ఇక్కడ క్లాస్ చూసినట్టయితే ఏ క్లాస్ ఆర్గనైజ్ రిలేటెడ్ గుర్తుపెట్టుకోండి. రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్షన్స్ టుగెదర్. సో, ఇక్కడ ఏందంటే గ్రూప్ అనుకుందాం. ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఫంక్షనాలిటీస్. ఓకే. ఇక్కడ సింగిల్ ఫంక్షన్. వెరీ సింపుల్. ఇక్కడ మీకు గ్రూప్ ఆఫ్ ఫంక్షనాలిటీ కావాలంటే యూ హావ్ టు చూస్ ద క్లాస్. సింగిల్ ఫంక్షన్ కావాలంటే యూ హావ్ టు చూస్ ద ఫంక్షన్. అంటే సింగిల్ ఫంక్షనాలిటీ కాదు. సో, ఇక్కడ యూజ్ కేస్ చూసినట్లయితే చూద్దాం. వెన్ యూ నీడ్ టు రిపీటెడ్‌లీ పెర్ఫార్మ్ ద సేమ్ టాస్క్. ఇక్కడ చూడండి. ఒక టాస్క్‌ని రిపీటెడ్‌గా పెర్ఫార్మ్ చేస్తూ ఉంటే సేమ్ టాస్క్‌ని దాన్ని యూ హావ్ టు యూజ్ ద ఫంక్షన్ అంటున్నాడు. అలా కాకుండా వెన్ యూ నీడ్ టు మేనేజ్ ఇన్ఫర్మేషన్ అండ్ పెర్ఫార్మ్ డిఫరెంట్ యాక్షన్. దీన్ని ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తే మీకు అర్థమవుతది. ఓకేనా? అంటే ఇక్కడ సింపుల్‌గా చెప్పాలంటే గ్రూప్. సో, వేర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ స్మాల్ టాస్క్ అంటే స్మాల్ టాస్క్‌లు ఉంటాయి కదా! దట్ ఈస్ సూటబుల్ ఫర్ ద ఫంక్షన్. ఓకే. చిన్న టాస్క్‌లు క్రియేట్ చేయండి. లేదంటే వెన్ డీలింగ్ విత్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దట్ నీడ్స్ టు బి యాక్సెస్డ్ అండ్ అప్డేటెడ్. ఓకే. లార్జ్ అమౌంట్ ఆఫ్ లార్జ్ టాస్క్‌లకి మనకి ఈ క్లాస్ యూజ్ చేస్తాం. సో, మెమరీ అనేది ఇక్కడ యూజెస్ మెమరీ ఓన్లీ వెన్ ఎగ్జిక్యూట్ అండ్ డస్ నాట్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్. స్టోర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్షన్స్ ఇన్ మెమరీ యాస్ లాంగ్ యాస్ స్టోర్డ్. ఓకే. ఈ డెఫినిషన్‌లు పక్కన పెట్టేద్దాం. సింపుల్‌గా మీరు చెప్పాలంటే సింగిల్ టాస్క్, గ్రూప్ ఆఫ్ టాస్క్ ఇంతే. మీకు డిజైన్ చేయాలి అంటే మీరు ముందుగానే ఆలోచించాలి. దీనికి సింగిల్ టాస్క్ సరిపోతుందా? లేదంటే ఫ్యూచర్‌లో ఈ రిలేటెడ్ ఏమైనా కొత్తగా యాడ్ చేయాలా అనేసి. అది ఇప్పుడు మీకు విజువల్‌గా చూపిస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తది. ఇప్పుడు ఇది తీసుకోండి. ఇదేందిది జస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాడు. ఓకే. ఇక్కడ సర్కిల్ ఏరియా అని క్రియేట్ చేసాడు. అంతే. ఇంక ఫ్యూచర్‌లో దీనికి సంబంధించింది ఏం లేదు. అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ క్లాస్‌లో సర్కిల్ అనేది ఒకటి క్రియేట్ చేసి, దాంట్లో ఇదోండి ఇదొక ఫంక్షనాలిటీ. ఇదొక ఫంక్షన్. ఇవన్నీ కూడా ఒక గ్రూప్. ఈ ఫంక్షనాలిటీస్ అన్నిటిని కూడా ఒక గ్రూప్ చేసి, గ్రూప్ పెట్టుకున్న పేరు సర్కిల్. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఇంకొకటి యాడ్ చేయాలంటే ఈ గ్రూప్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్‌లో కొత్త ఫంక్షన్‌ని యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఈ గ్రూప్‌లో ఇది సోలో. ఇది సింగిల్ డిజైన్. సో, ఇప్పుడు మీరెలా థింక్ చేయాలి అంటే, మీకు ఒక స్పెసిఫిక్ టాస్క్ అండ్ ఫ్యూచర్‌లో దీన్ దీనికి ఎటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు అనుకున్నప్పుడు యూ హావ్ టు చూస్ ద ఫంక్షన్. ఓకే. క్లాస్‌నెప్పుడు చూజ్ చేసుకుంటారంటే, ఫ్యూచర్‌లో కొన్ని కొత్త ఫంక్షనాలిటీస్ యాడ్ చేయాల్సొస్తది అని అనుకున్నప్పుడు యూ హావ్ టు చూస్ ద సర్కిల్. సర్కిల్‌లో చూడండి ఫస్ట్ మీరు ఏరియాని డెవలప్ చేశారనుకోండి. ఫ్యూచర్‌లో సర్కమ్‌టెన్స్ రావాలి. అంటే ఈ సర్కమ్‌టెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా దేనికి సంబంధించింది?
సర్కిల్‌కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కాలిక్యులేటర్ అనే ప్రోగ్రామ్ రాశాననుకోండి. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అవుతాయి? క్లాస్‌కి సంబంధించినవి అవుతాయి. అంటే అవన్నీ కూడా ఒక గ్రూప్. ఓకే. సో వీటి మీద ఇంకా మీకిప్పుడు అర్థమైంది గదా! డిజైన్ ఎలా డిజైడ్ చేస్తారంటే మీరు సింగిల్ ఫంక్షనాలిటీయా? గ్రూప్ ఆఫ్ ఫంక్షనాలిటీయా? గ్రూప్ కావాలంటే యూ హావ్ టు సెలెక్ట్ ద క్లాస్. లేదు నాకు సింగిల్ కావాలంటే యూ హావ్ టు సెలెక్ట్ ద ఫంక్షన్. ఇది డిజైన్. ఇది ఓవరాల్‌గా. సో, ఫైనల్‌గా ఇక్కడ చూద్దాము. నీడ్ టు పెర్ఫార్మెన్స్ ఇక్కడ చూస్తే సింపుల్ టాస్క్ అయితే యూ హావ్ టు సెలెక్ట్ ద ఫంక్షన్. ఫంక్షన్ ఈస్ ఎనఫ్. ఓకే. మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తున్న ఫంక్షన్ ఈస్ ఎనఫ్. ఇక్కడ చూడండి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని హ్యాండిల్ చేయాలంటే యూ హావ్ టు చూస్ ద క్లాస్ అండ్ మల్టిపుల్ రిలేటెడ్ టాస్క్స్ అంటే గ్రూప్ అంటే ఫ్యూచర్‌లో యాడ్ చేసుకుంటూ ఎళ్ళాలంటే యూ హావ్ టు చూస్ ద క్లాస్. అగైన్ నీడ్ టు మోడిఫై స్టోర్డ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో, ఓవరాల్‌గా ఇప్పుడు మనము ఒక సింపుల్ టాస్క్‌ని డిజైన్ చేసి చూపిస్తాను చూడండి. లైక్ ఓకే. ఇప్పుడు మీకు డేటా అవగాహన ఉంది. ఆపరేషన్స్ అవగాహన ఉంది. రైట్? అండ్ మీకు డిజైన్స్ మీద గూడా ఏ డిజైన్ చూజ్ చేసుకోవాలో మీకు క్లారిటీ ఉంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డేటా ఆపరేషన్స్ ఒక సమ్మేషన్ ప్రోగ్రామ్ రాయాలనుకుందాం. ఓకే. సింపుల్‌గా అనుకుందాం. నాకు దగ్గర A ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది. B ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది. ఓకే. వితౌట్ డిజైన్ అంటే ఒక డిజైన్ లేకుండా నార్మల్‌గా ఫంక్షనాలిటీ ఎలా చేస్తాం? C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ బి. ఇది ఏంటి? ప్రింట్ పెడదాం. ప్రింట్ సి. వితౌట్ డిజైన్ ఎటువంటి డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేయట్లా. మనం ఫంక్షన్ యూజ్ చేయట్లేదు. క్లాస్ యూజ్ చేయట్లేదు. ఇది ఒక జనరిక్ కోడ్. ఎటువంటి డిజైన్ లేకుండా ఒక జనరిక్ కోడ్. సో, ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి రన్ చేశాననుకోండి. ఇట్ వర్క్స్ పనిచేస్తుంది. కానీ ఇది ఏ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీ అనేది చూస్తే గాని అర్థం కాదు మనకి. ఓకే. సో, దీనికి ఒక ప్రాపర్‌గా డిజైన్ ఇచ్చామనుకోండి. ఎవరైనా వేరే డెవలపర్ చూడంగానే ఓకే. ఇది అడిషన్ అనే ప్రోగ్రామ్ చేస్తాది. లేదంటే ఇది సబ్ట్రాక్షన్ ప్రోగ్రామ్ చేస్తది. లేదంటే ఇది డేటాబేస్ రిలేటెడ్ కనెక్షను. ఓకే. సో, దాన్ని మనము డిజైన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సింపుల్‌గా దీనికి ఒక డిజైన్ ఇవ్వాలనుకోండి. ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తానన్నమాట. సింపుల్‌గా ఏం చేస్తాను డెఫ్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దీనికి ఒక పేరు పెట్టుకుంటాను నేను. సమ్మేషన్ ఓకే. లేదంటే అడిషన్. అడిషన్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాను. ఓకే. రైట్ సింపుల్‌గా. ఇప్పుడు ఈ ఫంక్షన్‌ని కాల్ చేశాననుకోండి అడిషన్. ఓకే. ఇప్పుడు చూడండి ఎవరైనా చూస్తే ఓకే. ఇట్స్ ఏ అడిషన్ ప్రోగ్రామ్. ఓకే. ఈజీగా ఐడెంటిఫై చేస్తారనమాట. అడిషన్ ప్రోగ్రామ్. ఓకే. అడిషన్ ప్రోగ్రామ్. సేమ్ వచ్చింది రిజల్ట్. దీన్ని ఇది సింగిల్ టాస్క్ అయితే మీరు యూ హావ్ టు చూస్ ద ఫంక్షన్. లేదు నాకు ఫ్యూచర్‌లో కొన్ని కొత్తగా యాడ్ అవుతాయి. ఓకే. కొన్ని కొత్తగా యాడ్ అవుతాయి. ఫ్యూచర్‌లో కొన్ని టాస్క్‌లు సేమ్ సేమ్ గ్రూప్‌కి సంబంధించిన రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ యాడ్ అవుతాయి. అలాంటి అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు సేమ్ డిజైన్‌ని మీరు ఇక్కడ అడిషన్ అనేది కదా! సో, ఒక కాలిక్యులేటర్ సారీ సీఎల్ఎస్ఎస్ క్లాస్‌ని ఒకటి క్రియేట్ చేసి దీనికి క్యాల్ కాలిక్యులేటర్ కాలిక్యులేటర్ అని ఒక పేరు పెట్టుకొని సేమ్ ఏవైతే ఉన్నాయో ఓకే. ఒక టాస్క్ కదా ఇది. దీనికి ఇచ్చేస్తాను. ఓకే. ఇదొక సింటాక్స్. ఓకే. సో, ఇప్పుడు చూడండి. అది వేరే, ఇది వేరే. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే కాలిక్యులేటర్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని కాల్క్ అది ఇచ్చేసి కాలిక్యులేటర్ డాట్ అడిషన్ రన్ చేశాననుకోండి. ఇప్పుడు 2 పనిచేస్తాయి. సో, మనకి అడిషన్ పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ కాలిక్యులేటర్ పనిచేస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను ఫ్యూచర్‌లో ఇంకొకటి యాడ్ చేయాలనుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు సబ్ట్రాక్షన్ యాడ్ చేస్తే అది సబ్ట్రాక్షన్ అనేది ఒక సెపరేట్ టాస్క్ కింద వెళ్ళిపోతది. ఓకే. కానీ సబ్ట్రాక్షన్ అనేది కాలిక్యులేటర్‌లో ఒక భాగం. ఓకే. ఈ గ్రూప్‌కి సంబంధించింది. కాలిక్యులేటర్‌లోకే ఒక భాగం గదా! సో, అప్పుడేం చేస్తాను నేను డెఫ్ సబ్ట్రాక్షన్ అని రాసుకుంటాను. ఓకే. సబ్ట్రాక్షన్ అంటే ఇది ఆ గ్రూప్‌కి సంబంధించింది. ఓకే. ఫ్యూచర్‌లో మళ్ళీ ఇప్పుడు మల్టిప్లికేషన్ అనుకోండి. మల్టిప్లికేషన్ కూడా ఏ గ్రూప్‌కి సంబంధించింది? కాలిక్యులేటర్ గ్రూప్‌కి సంబంధించింది. సో, సింపుల్‌గా దానికి సెపరేట్ టాస్క్ చేసే బదులు నేను ఆ గ్రూప్‌లోనే యాడ్ చేసేస్తాను. ఓకేనా? సో, ఇలా
గ్రూప్ ఆఫ్ టాస్క్‌లు అంటే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన గ్రూప్ ఆఫ్ టాస్క్‌లు మనము క్లాస్‌లో డిజైన్ చేసుకుంటాము. ఒక ఇండివిడ్యువల్ టాస్క్ ఏదైనా ఉంటే దాన్ని మనము ఫంక్షన్‌లో డిజైన్ చేసుకుంటాం. ఇది యాక్చువల్‌గా మీరు చూసే పైథాన్ రిలేటెడ్ ప్రోగ్రామ్. మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి. ఎనీథింగ్, డేటా, ఆపరేటర్స్ అండ్ ఫంక్షన్స్. ఈ మూడే ఉంటాయి. ఈ 3 తప్ప ఇంకేముండవు. ఇంకేమైనా ఉన్నాయా అంటే అందుకే నేను ఫస్ట్ నా గ్రాఫ్‌లో ఇక్కడ చెప్పాను. జనరల్ టాపిక్స్ ఏందంటే కండిషన్స్ ఉంటాయి. లూప్స్ ఉంటాయి. ఓకే. ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్. ఆల్రెడీ వేరే వాడు డెవలప్ చేసిన మాడ్యూల్స్ ఉంటాయి. లైక్ మన పాండాస్ మాడ్యూల్ గాని, బ్యూటిఫుల్ సూప్ మాడ్యూల్ గాని, రిక్వెస్ట్ బాల్ గాని. సో, ఇట్లా థర్డ్ పార్టీ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే. బోటో 3 మాడ్యూల్ గాని, ఏడబ్ల్యూఎస్‌లో వస్తే బోటో 3 మాడ్యూల్. ఇలా థర్డ్ పార్టీ మాడ్యూల్స్ ఇస్తాయి. వాటి డాక్యుమెంటేషన్ ఉంటుంది. వాళ్ళు గూడా సేమ్ ఇదే కాంబినేషన్. డేటా, ఆపరేటర్ అండ్ డిజైన్ యూజ్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీని అడిగి చూద్దాము. ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయేమో సింపుల్‌గా అడుగుదాము. గివ్ మీ వన్ రియల్ టైమ్ ఓకే. డేటాబేస్ చూద్దాం. ఆ డేటాబేస్ చూస్తే మీకు ఎలా అనేది ఈజీగా రియల్ టైమ్ డేటాబేస్ కనెక్షన్. ఓకే. కనెక్షన్ ఇన్ పైథాన్. నేను సింపుల్‌గా ఏం చేయట్లేదు చూడండి. జస్ట్ అడిగాను. ఒక డేటాబేస్ కనెక్షన్ అడిగాను నేను. చూడు అది ఎలా ఎలా ఇస్తదో చూద్దాం. అర్థం చేసుకుందాం మనం. సో, ఇప్పుడు ఇది ఈ కోడ్ గార్డ్ చూసినట్లయితే మీరు టాప్ నుంచి బాటమ్ వరకు ఒకటే లైన్‌లో రాసుకుంటూ వచ్చేసింది. ఓకే. ఇది ఒక జెనరిక్ కోడ్. ఓకే. దీంట్లో చూసినట్లయితే దీనికి ఎటువంటి డిజైన్ యూజ్ చేయల. ఫంక్షన్ యూజ్ చేయలేదు. క్లాస్ యూజ్ చేయలేదు. ఇట్స్ జస్ట్ లైక్ ఎ జనరిక్ కోడ్. అట్లా టాప్ నుంచి బాటమ్ దాకా రాసుకుంటూ వచ్చేసారు. ఇది నార్మల్ కోడ్. ఓకే. ఇప్పుడు చూడండి దీన్ని ఒక గివ్ మీ ఆప్టిమైజ్ దిస్ కోడ్ లైక్ ప్రాపర్ డిజైన్ అడుగుదాం. గివ్ మీ ఇన్ లైక్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఓకే. అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంటే దీనికి ఒక డిజైన్ ఇస్తదనమాట అంతే. ఓకే. డిజైన్. చూద్దాం. ఒక డిజైన్ ఇప్పుడు చూడండి ఎలా డిజైన్ చేస్తదది. ఇందాక ఇచ్చిందేందంటే, నార్మల్‌గా మనం నేర్చుకునేటప్పుడు జనరిక్‌గా రాసుంటాం గదా! వన్ లైన్ టు లైను అలా లైన్ టు లైన్ ప్రోగ్రామ్ ఇచ్చింది. బట్ లైన్ టు లైన్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఓకే. అది పనిచేస్తది. బట్ దాన్ని ప్రాపర్‌గా మనము రియల్ టైమ్‌లో యూజ్ చేసుకోలేము. ఓకే. ప్రాపర్ స్ట్రక్చర్ ఇచ్చింది చూడు. ఇప్పుడు కాన్ఫిగరేషన్స్ అన్ని ఒక దగ్గర పెట్టింది. ఓకే. ఇది డిఫరెంట్‌గా. ఇక్కడ చూసారా? గెట్ కనెక్షన్ అనింది. ఓకే. గెట్ కనెక్షన్ అనింది. ఇక్కడేముంది? క్రియేట్ టేబుల్. ఇది ఒక ఫంక్షన్. సో, ఇప్పుడు ఎవరైనా ఈ ఫంక్షన్ చూడంగానే ఏమంటది? ఓకే. ఒక టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నాడు అనే లాజిక్ లోపల ఉంది అని అర్థం చేసుకుంటాడు. ఇది ఏంది ఇక్కడ మొత్తం కూడా ఫంక్షన్ బేస్ చేసుకొని ఇచ్చాడు డిజైన్. ఇక్కడొక్కటే క్లాస్ యూజ్ చేశాడు. రిమైనింగ్ అంతా ఫంక్షనే. మొత్తం గూడా ఫంక్షన్సే ఉన్నాయి. ఎక్కడ గూడా క్లాస్ లేదు. అండ్ ఫంక్షన్‌లో డేటా పంపిస్తున్నాడు అంతే. చూసుకోండి కావాలంటే అక్కడ. నేనిప్పుడేమంటున్నానంటే ఆహ్, గివ్ మీ ద డేటాబేస్ యూజింగ్ ఊప్స్ కాన్సెప్ట్. అంటే ఊప్స్ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని డిజైన్ చేయమంటున్నాను. చూడండి జస్ట్ ఇక్కడ అంటే ఫంక్షన్ అనేది అదొక డిజైను. క్లాస్ అనేది ఇదొక డిజైన్. 2 డిజైన్‌లు మాత్రమే ఉంటాయి మనకి. ఇందాక చూసిన ఎగ్జాంపుల్‌లో మనం చూసినన్ని కూడా ఫంక్షన్ బేస్డ్ డిజైన్ ఇచ్చింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే క్లాస్ అంటే ఊప్స్ అన్నానంటే క్లాస్ బేస్డ్ డిజైన్ అడిగా. ఇప్పుడు చూద్దాము క్లాస్ బేస్డ్ డిజైన్ ఎలా ఇచ్చిద్దనేది. ఇది చూసారా కాన్ఫిగరేషన్ ఇచ్చింది. దాని లోపల ఇది పెట్టుకుంది. ఇదండి. ఇప్పుడు చూసారా డేటాబేస్ కనెక్షన్ అంటుంది. డేటాబేస్ కనెక్షన్‌లో మళ్ళీ ఏం చేసింది? ఇందాక సెపరేట్‌గా కనెక్ట్ అని రాసింది. ఇప్పుడు ఈ కనెక్షన్ అనేది కూడా దేనికి సంబంధించింది? డేటాబేస్ రిలేటెడ్ కాబట్టి కనెక్షన్ దాంట్లో పెట్టింది. క్లోజ్ ఇవన్నీ కూడా డేటాబేస్ రిలేటెడ్ గ్రూప్ ఆఫ్ ఫంక్షనాలిటీస్. అందుకే అది అన్నిటిని కూడా ఒక గ్రూప్ చేసింది. ఓకే. సో, ఇక్కడ చూసారు యూజర్ డీబీలో క్రియేట్ టేబుల్. ఓకే. ఇన్సర్ట్ యూజర్. ఇవన్నీ కూడా ఏంది? టేబుల్ రిలేటెడ్, టేబుల్ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ కాబట్టి, ఇలా గ్రూప్ చేసి ఇచ్చింది. మీరు ఇండివిడ్యుయల్‌గా రాసుకోవచ్చు. లేదంటే గ్రూప్ చేసుకోవచ్చు. ఓకే. ఐ థింక్ మీకు ఓవరాల్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఓకే. వీటిని మీరు ఇన్ డెప్త్‌గా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి అనుకుంటే, యూ కెన్ కమ్ మై వెబ్‌సైట్ రెగ్యులర్ పైథాన్‌లో మీకు ఇన్ డెప్త్‌గా ఉంటుంది. ఓకే. ప్రతిదీ కూడా మనకి ఆహ్, డేటా టైప్స్ లైక్ పైథాన్ బేసిక్స్ కావాలనుకుంటే అంటే కొంచెం
నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇవి ఉన్నాయి. సో, అట్ ద సేమ్ టైమ్ మీరు గాని నా కోర్స్ కానీ తీసుకున్నట్లయితే ఐ విల్ షేర్ ఆల్ దిస్ డాక్యుమెంటేషన్. ఇవన్నీ కూడా మీ ఐడియాని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ప్రతిదీ కూడా డేటా టైప్స్ నేర్చుకుంటే డేటా టైప్స్ యొక్క సినారియోస్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అంతే కంటెంట్ ఉంటుంది. దాన్ని మీరు ఆలోచించుకొని మీరు ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఇవన్నీ చేస్తే మీ ఆలోచన విధానం అనేది ఈజీగా మీరు ఏదైతే అనుకుంటున్నారో నేను ఇచ్చిన తర్వాత చేయలేకపోతున్నాననేసి ఆ ఆలోచన అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతది. సో, మీకేదైనా ప్రోగ్రామ్ ఇస్తే మీరు ఫస్ట్‌గా ఫోకస్ చేయాల్సింది డేటా, దాని యొక్క ఆపరేషన్ అండ్ ఏ డిజైన్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫంక్షనా? లేదంటే క్లాసా? ఫంక్షన్ అయితే ఏం చేయాలి? క్లాస్ అయితే ఏం చేయాలి? ఓకేనా? ఇవి ఇలా గాన మీరు మీ బ్రెయిన్‌ని గాని ట్యూన్ చేసినట్లయితే యూ కెన్ సింప్లీ యూ కెన్ సింప్లీ ప్రోగ్రామ్ ద ఎనీ ప్రాజెక్ట్ ఇన్ పైథాన్. ఓకేనా? సో, ఇవి మన వెబ్‌సైట్‌లో వచ్చేసి మొత్తం పైథాన్ బేసిక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైము నేను ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, పైథాను, పాండాసు అండ్ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ డేటాబేసు, ఫోటో 3 నా ఎక్స్‌ప్లనేషన్ కూడా అంతా ఇలాగే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో, మనకి రెగ్యులర్‌గా ఎలా చేస్తారో సేమ్ అదే స్ట్రక్చర్. నో ఎటువంటి చేంజ్ అయితే ఏం లేదు. అవన్నీ కూడా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో, మీరు ఒకవేళ సబ్‌స్క్రైబర్ అయితే సబ్‌స్క్రైబ్ అయిన తర్వాత నాకు గాని మెయిల్ గాని చేస్తే, మీకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను షేర్ చేసేస్తాను. సో, వీటిని జస్ట్ యూజ్ చేసుకొని ఓకే. మీరు జస్ట్ యూజ్ చేసుకొని మీ యొక్క ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకోండి. కాపీ పేస్ట్ ఎప్పుడంటే వర్కౌట్ అవుతదంటే, మీకు ఆల్రెడీ ఆ ఫంక్షనాలిటీస్ మీద, ఆ ఫ్లో మీద మీకు ఐడియా ఉంటే, కాపీ పేస్ట్ అనేది వర్కౌట్ అవుతది. సో, ఆ ఫ్లో మీద మీకు ఐడియా లేకపోతే, మీరు ఎంత నేర్చుకున్నా కూడా ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్. సో, జస్ట్ పైథాన్ బేసిక్స్ వెరీ సింపుల్. సో, ప్రెజెంట్ వచ్చేసి ఆహ్, ఇలాగొటి చూద్దాం. జస్ట్ మెంబర్‌షిప్ వచ్చేసి జస్ట్ నేను రూ. 2999కి ఆల్ పైథాన్ బేసిక్స్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ బేసిక్స్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో, మీరేదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో లాగా లైక్ ఆన్‌లైన్‌లో గాని, ఇన్‌స్టిట్యూట్‌లో గాని మీరు 20,000, 30,000 ఓకే. సమ్‌టైమ్స్ 50,000 కూడా పే చేస్తున్నారు కదా! సో, సేమ్ అలాంటి కంటెంట్‌నే నేను కేవలం రూ. 3,000కి విత్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ అండ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ కోడ్ అన్నీ కూడా నేను షేర్ చేస్తున్నాను. ఓకేనా? రైట్. సో, మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ పింగ్ మీ. లేదంటే జస్ట్ నాకు మెయిల్ చేసినా మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంటాను. ఓకేనా? ఓకే. ఓకే. థాంక్ యూ.